ప్రపంచ కప్ 2026 ప్రీ క్వార్టర్స్ మ్యాచ్లో 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ బ్రెజిల్కు షాక్ తగిలింది. ప్రపంచ కప్ టోర్నీ నుంచి బ్రెజిల్ అవుట్ అయింది. నార్వేతో జరిగిన నాకౌట్ మ్యాచ్లో 2-1 తేడాతో ఓడింది. దీంతో ఆరోసారి ప్రపంచ కప్ గెలవాలనుకున్న బ్రెజిల్కు ఆశలకు ప్రీ క్వార్టర్స్ లోనే ఫుల్ స్టాప్ పడింది. దీంతో ఈజీగా గెలుస్తామని ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. స్టేడియంలోనే పెద్దపెట్టున ఏడ్చేశారు. సంచలనం విజయంతో నార్వే తొలిసారి ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగుపెట్టనుంది. ఫుట్బాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన బ్రెజిల్ ను నార్వే ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ సెకండ్ హాఫ్ లో నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ గోల్ కొట్టి బ్రెజిల్ పై ప్రెషర్ లోకి తెచ్చాడు. ఈ గోల్ తెచ్చిన షాక్ కోలుకోకముందే హాలాండ్ మరోసారి గోల్ కొట్టాడు. మ్యాచ్ ముగియడానికి కొన్ని నిమిషాల ముందు చూసిన గోల్ నార్వే లీడ్ ను 2-0కు పెంచాడు. ఈ గోల్ తో హాలాండ్ ప్రస్తుత టోర్నీలో మొత్తం 7 గోల్స్ పూర్తి చేసుకున్నాడు. దీంతో లియోనెల్ మెస్సీ, కిలియన్ ఎంబాప్పేలు సరసన గోల్డెన్ బూట్ రేస్ లో ఉన్నారు. మ్యాచ్ ఇంజ్యూరీ టైమ్ 10వ నిమిషంలో బ్రెజిల్ కు పెనాల్టీ లభించింది. ఈ పెనాల్టీని నెయ్మర్ గోల్ గా మలిచాడు. ఈ ప్రపంచ కప్ లో నెయ్మర్ కు ఇదే మొదటి గోల్ కావడం గమనార్హం. అయితే అప్పటికే టైం అవ్వడంతో బ్రెజిల్ 2-1తో ఓడింది. కాగా బ్రెజిల్ అభిమానుల గుండె చప్పుడుగా ఉన్న స్టార్ ఫార్వర్డ్ ప్లేయర్ నెయ్మర్ జూనియర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రపంచ కప్ టోర్నీలో బ్రెజిల్ కు యూరోపియన్ జట్లు శాపంగా మారినట్లు కనిపిస్తోంది. గత కొన్ని ప్రపంచ కప్లుగా బ్రెజిల్ నాకౌట్ మ్యాచ్లలో యూరోపియన్ జట్ల చేతిలోనే పరాజయం పాలవుతూ టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. అది ఈసారి కూడా కొనసాగింది. ఈ పరాజయంతో బ్రెజిల్ జట్టుకు యూరోపియన్ జట్ల చేతిలో ప్రపంచ కప్ నాకౌట్ దశలో వరుసగా 7వసారి ఓటమి ఎదురైనట్లయింది. 1990 ప్రపంచ కప్ తర్వాత బ్రెజిల్ జట్టు రౌండ్ ఆఫ్ 16 దశలోనే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించడం ఇదే మొదటిసారి. ప్రపంచ కప్ 2026 ప్రీ క్వార్టర్స్ మ్యాచ్ లో 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ బ్రెజిల్ కు షాక్ తగిలింది. ప్రపంచ కప్ టోర్నీ నుంచి బ్రెజిల్ అవుట్ అయింది. నార్వేతో జరిగిన నాకౌట్ మ్యాచ్ లో 2-1 తేడాతో ఓడింది. దీంతో ఆరోసారి ప్రపంచ కప్ గెలవాలనుకున్న బ్రెజిల్ కు ఆశలకు ప్రీ క్వార్టర్స్ లోనే ఫుల్ స్టాప్ పడింది. దీంతో ఈజీగా గెలుస్తామనుకున్న మ్యాచ్ లో ఓటమిని ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు.
ఫుట్బాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన బ్రెజిల్ను నార్వే ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ సెకండ్ హాఫ్లో నార్వే స్ట్రైకర్ ఎర్లింగ్ హలాండ్ గోల్ కొట్టి బ్రెజిల్ పై ప్రెషర్లోకి పెంచేశారు. ఈ గోల్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే హలాండ్ మరోసారి గోల్ కొట్టాడు. మ్యాచ్ ముగియడానికి కొన్ని నిమిషాల ముందే చూసిన గోల్ నార్వే లీడ్ను 2-0కు పెంచాడు. ఈ గోల్తో హలాండ్ ప్రస్తుత టోర్నీలో మొత్తం 7 గోల్స్ పూర్తి చేసుకున్నాడు. దీంతో లియోనెల్ మెస్సీ, కిలియన్ ఎంబాప్పేల సరసన గోల్డెన్ బూట్ రేస్లో ఉన్నాడు. మ్యాచ్ ఇంజురీ టైం 10వ నిమిషంలో బ్రెజిల్ కు పెనాల్టీ లభించింది. ఈ పెనాల్టీని నెయ్మర్ గోల్ గా మలిచాడు. ఈ ప్రపంచ కప్ లో నెయ్మర్ కు ఇదే మొదటి గోల్ కావడం గమనార్హం. అయితే అప్పటికే టైం అవ్వడంతో బ్రెజిల్ 2-1తో ఓడింది. కాగా బ్రెజిల్ అభిమానుల గుండె చప్పుడుగా ఉన్న స్టార్ ఫార్వర్డ్ ప్లేయర్ నెయ్మర్ జూనియర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రపంచ కప్ టోర్నీలో బ్రెజిల్ కు యూరోపియన్ జట్లు శాపంగా మారినట్లు కనిపిస్తోంది. గత కొన్ని ప్రపంచ కప్లుగా బ్రెజిల్ నాకౌట్ మ్యాచ్లలో యూరోపియన్ జట్ల చేతుల్లోనే పరాజయం పాలవుతూ టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. అది ఈసారి కూడా కొనసాగింది. ఈ పరాజయంతో బ్రెజిల్ జట్టుకు యూరోపియన్ జట్ల చేతిలో ప్రపంచ కప్ నాకౌట్ దశలో వరుసగా 7వసారి ఓటమి ఎదురైనట్లయింది. 1990 ప్రపంచ కప్ తర్వాత బ్రెజిల్ జట్టు రౌండ్ ఆఫ్ 16 దశలోనే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించడం ఇదే మొదటిసారి.